తన రాజకీయాల్లో ప్రస్తుతం కల్వకుంట్ల కవిత పేరు సంచలనంగా మారింది. సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతూ చివరికి కన్న తండ్రి అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతనే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. కవిత రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురుగా తెలంగాణలో బతుకమ్మగా కల్వకుంట్ల కవితకు పేరుంది. కేసీఆర్ కుమార్తెగా ఆమె రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు కవిత. ఆమె రాజకీయ జీవితం సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల సమ్మిళితం. మొదట తెలంగాణ జాగృతి వంటి కల్చరల్ ఈవెంట్స్ ద్వారా ఆ తర్వాత సీరియస్ పొలిటీషియన్ గా ఆమె తన పొలిటికల్ కెరీర్ ను మలుచుకుంటూ వస్తోంది. కవిత ప్రారంభ జీవితం చదువు సంధ్యల విషయానికొస్తే ఆమె 1978 మార్చి 13న కరీంనగర్లో కేసీఆర్ శోభ దంపతులకు జన్మించారు. హైదరాబాద్ స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత యుఎస్లో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిసిసిపి నుంచి మాస్టర్స్ డిగ్రీ సాధించారు. అమెరికాలో కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన కవిత 2004లో తిరిగి భారత్ వచ్చారు. ఒక పక్క తెలంగాణ ఉద్యమం జరుగుతుండగా కవిత అందుకు అనుబంధంగా తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించారు. 2006లో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేశారు. బతుకమ్మ, బోనాల వంటి సాంప్రదాయ పండుగలను 30కి పైగా దేశాల్లో ప్రచారం చేశారు. ఇందువల్ల ఆమె తెలంగాణ ఉద్యమంలో సామాజిక గుర్తింపు సైతం సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర ఎలాంటిదో చూస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నడిపిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం ద్వారా ఆమె రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2014లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన కవిత 2019 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఈ మధ్యకాలంలో ఆమె తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో గళం విప్పారు. అంతర్జాతీయ వేదికలపై కూడా తెలంగాణ ప్రతినిధిగా పాల్గొన్నారు. కంబోడియా, లావోస్లో ఉపాధ్యక్షుని ప్రతినిధి బృందంలో, బెల్జియంలో యూరోపియన్ పార్లమెంటుకు స్పీకర్ ప్రతినిధిగా వెళ్లారు. 2020లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమె బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకురాలిగా కొనసాగుతున్నారు. కవిత వివాదాలు వంటి అంశాల విషయానికొస్తే 2023లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందుకున్నారామె. ఈ కేసులో ఆమెను 3 సార్లు కవితను ప్రశ్నించింది ఈడీ. ఈ విషయంలో ఆమె రాజకీయ కక్షతోనే తనపై నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈడీ సమన్ల రద్దు కోసం పిటిషన్ దాఖలు చేశారు. రెండు 2024లో ఈ కేసులో అరెస్టై కొంతకాలం జైల్లో గడిపిన కవిత రాజకీయ కుట్రల భాగంగానే తనను జైలుకు పంపారని అన్నారు. ఇదిలా ఉంటే తండ్రిగా కేసీఆర్ కు బాధ కలిగిందని ఆమె తండ్రి సైతం వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కవిత బీఆర్ఎస్ వేదిక కాకుండా తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా రాజకీయ కార్యకలాపాలను చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ కు జారీ చేసిన నోటీసులను నిరసిస్తూ జాగృతి పేరిట ఆమె ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహార శైలిపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇది పార్టీలో తీవ్ర విభేదాలకు కారణమైంది. ఈ మధ్యకాలంలో ఆమె కదలికలను బట్టి చూస్తే కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే వార్తలు వెలుగు చూశాయి. అయితే ఈ ఊహాగానాలను తిరస్కరించారు కవిత. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని అన్నారామె. కవిత తన తండ్రి కేసీఆర్కి రాసిన 6 పేజీల లేఖలో పార్టీ వైఫల్యాలు, అంతర్గత లోపాలను ప్రస్తావించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండ్రి కేసీఆర్ని దేవుడు అంటూనే కేటీఆర్ తదితరులను దెయ్యాలుగా వర్ణించారామె. కవిత తెలంగాణ జాగృతి ద్వారా సింగరేణి ప్రాంతంలో కార్మిక, గిరిజన, బహుజన సమస్యలపై దృష్టి సారించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సమస్యలపై ఆమె చేస్తున్న కార్యక్రమాలు బీఆర్ఎస్ కి భిన్నమైనవన్న మాట వెలుగు చూస్తుంది. కొందరు రాజకీయ విశ్లేషకులు ఆమె రాజకీయ ఉనికి కోసమే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఆమె బీఆర్ఎస్ లో అణిచివేతకు గురవుతున్నారని, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆమె మరోమారు పార్టీలోని కీలక వ్యక్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్కి మాయని మచ్చగా మారిందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య పెను సంచలనం సృష్టించింది. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆమె సస్పెన్షన్ వరకు వెళ్ళింది.
ఇక కవిత వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఆమె దేవనపల్లి అనిల్ కుమార్ను వివాహం చేసుకున్నారు. ఆయన మెకానికల్ ఇంజనీర్. వీరికి ఆదిత్య, ఆర్య అనే ఇద్దరు కుమారులున్నారు. కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమంలో సామాజిక కార్యకర్తగా మొదలై ఎంపీ, ఎమ్మెల్సీగా కొనసాగింది. ఆమె తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే లిక్కర్ స్కామ్ కేసు, పార్టీలో అంతర్గత విభేదాలు, కొత్త పార్టీ ఊహాగానాలు ఆమె రాజకీయ జీవితంలో సవాళ్లుగా నిలిచాయి. భవిష్యత్తులో ఆమె రాజకీయ కదలికలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె తన తెలంగాణ జాగృతినే పార్టీగా మలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఆమె తర్వాతి అడుగులు ఎటువైపు అన్నది బిగ్ డిబేట్గా మారింది.